పొందింది అనుకున్నాడు. చిచ్చి చిచ్చి, ఎక్కడి నా జన్మ, ఎక్కడి తపస్సు, ఎక్కడి మహతి. ఆనాడు శంకరుడు చెప్పాడు, నేను గెలిచానని అనద్దు, ప్రత్యేకించి వైకుంఠంలో ఈ మాట చెప్పకు సుమా అని చెప్పాడు ఆయన. అక్కడే చెప్పాడు. కాబట్టి శివవాక్కు గురువాక్కు, ఏది అనకురా, ఏదైనా ఈశ్వరుడు ఇచ్చాడను నీకు ఇబ్బంది ఉండదు అంటే, వీడు ఏదైనా సాధించేటప్పటికి నాదంటాడు, ఏదైనా పోయేటప్పటికి దిక్కుమాల దేవుడు ఏం చేశాడు నాకంటాడు. రెండూ పాపకర్మలే. కాబట్టి ఇప్పుడు ఆ మాయ తొలగింది. ఇప్పుడు శ్రీమన్నారాయణుడిని చూసి అన్నాడు, ఎట్లు మహాత్మా నిన్ను శపించిన దోషము నాకు బాయు, నీ వెట్లు భరించి యొందగల వీచెడు తాపసి ఏవయైన ఈ తిట్లు సహింపరానివిక, తీండ్రపుటల్కను ముక్క ముక్క యౌనట్లుగా నన్ను చెండదగు, అండజకేతన చక్రధారచేన్. యుక్తాయుక్త విచక్షణ మరిచి నేను మాట్లాడినటువంటి మాటలకి నా యొక్క నాలుకని ముక్కలు ముక్కలుగా కత్తిరించెయ్యాలి. ఎంత మాత్రము ఇంకా జాగు చెయ్యకుండా, మహానుభావ, అండచకేతన అంటే గుడ్డులోంచి పైకొచ్చినటువంటి గరుత్మంతుడు నీ యొక్క ధ్వజమునకు చిహ్నముగా కలిగినటువంటి వాడా, మహానుభావ నీ చక్రధారల చేత నా నాలుకని ముక్కలు ముక్కలుగా కత్తిరించేవయా, అప్పుడు కానీ నేను చేసిన పాపం పోదని కన్నీటి ధారలతో ఆయన పాదాల్ని అభిషేకించి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. నారదుడు కాబట్టి అంత తొందరగా మళ్ళీ స్వస్థితిని పొందగలిగాడు. మనం కొన్ని కోట్ల కోట్ల జన్మలు తిరుగుతుంటాం. మీరు చూడండి, రామాయణంలో సీతావియోగానికి కారణమైంది ఒక రజకుడి మాట. అదే రజకుడు మళ్ళీ ద్వాపర యుగంలో రజకుడిగా వచ్చాడు. కృష్ణ భగవానుడు వెళ్ళి 4 చీరలు ఇవ్వయా, పంచెలు ఇవ్వయా, కట్టుకుంటానన్నాడు. ఎట్టట్రా మనుజేంద్ర చేలమలు మీ కియ్యంబాడియే మిరలుం కట్టంబోలుదురే, పయోఘృతదది క్షీరంబులన్మెక్కి ఇట్లాడంజనుగాక, గొల్లలకు మీకి భంగి నోరాడిడిన్ కట్టా ప్రణంబులు కొలుపోయదుసు మీ కంసోద్ధతిన్ బాలక. ఆయన 4 పంచెలు ఇవ్వరా అంటే వీడు ఇన్ని మాటలు మాట్లాడాడు. ఎట్టెట్రా, ఏంట్రా నీకు రాజుగారి బట్టలు కావలసి వచ్చాయా? బాగా నందవ్రజంలో పాలు వెన్న తిని ఒళ్ళు కొవ్విందా? నీకు రాజు పంచెలు కావాలా? పంచె కట్టుకోవడం కాదురా, ఈ మాట తెలిస్తే కంసప్రభువుకి ఏమవుతావో తెలుసా, ముక్కలైపోతావు అన్నాడు. అంటే కృష్ణ భగవానుడు అన్నాడు, అన్నయ్య ఇంకొక అవకాశం ఇచ్చి చూశా, సరేనని ఒక పంచె ఇస్తే చేసిన పాపం తీసేద్దామని చూశా. యుగం మారిపోయినా వీడి బుద్ధి మారలా. ఈ తల ఇక మామూలుగా పనికిరాదు, నీ గుద్దొక్కటి గుద్ది 1000 వ్రక్కలు చేయన్నయా శిరస్సునన్నాడు.